కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ప్రచారం వేరు, ప్రసంగం వేరు, వ్యక్తికి సంబంధించినటువంటిది వేరు. ఇప్పుడు ప్రచారం చేయకూడదు ఏ వ్యక్తి కూడా ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిపోయాక. యాక్చువల్గా అది క్లియర్ కాబోతుంది. 1వ తారీఖు ఎన్నిక కాబట్టి 31వ తారీఖు సాయంత్రం వరకు ప్రచారం చేసుకోవచ్చు, అంటే రేపటి దాకా చేసుకోవచ్చు. మోడీ ఇవాళే ప్రచారం ముగించేసుకుని కన్యాకుమారి, అక్కడ అమ్మవారి దర్శనం, ఆ పైన ధ్యానం. ప్రచారం పూర్తయిన తర్వాత కూడా ఆయన ధ్యానంలోనే ఉంటారు 3 రోజుల పాటు. ఈ ధ్యానానికి సంబంధించిన సహజంగా టీవీ ఛానళ్ళు ఏం చేస్తాయి, లైవ్ ఇస్తూ ఉంటాయి. అయితే కంటిన్యూగా లైవ్ ఇస్తారా? ఇవ్వరు. కానీ మీడియా అటెన్షన్ అంతా అటువైపు ఉంటుంది. ఏది ఇప్పుడు నిన్న వారణాసి, అన్ని మీడియా అక్కడే ఉన్నాయి. దారిని పోతున్నటువంటి జనాలందరినీ పిలిచి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అట్లాగా ఇక్కడ ఫ్లో ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇట్లాంటి దశలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి, అక్కడ ఏం కావాలని కోరుకుంటున్నారు? అక్కడ అంటే ప్రచారం కావాలని కోరుకుంటున్నారు. ప్రచారం చెయ్యరు, కానీ ప్రచారం వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహము, ఆవేదన అయ్యింది. అందుకని లోక్సభ ఎన్నికల చివరి విడతకు ప్రచార గడువు గురువారం సాయంత్రం ముగిశాక కన్యాకుమారికి వెళ్ళి 3 రోజుల పాటు ధ్యానం నిర్వహించాలని మోడీ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమల్లో ఉందని, జూన్ 1వ తేదీన జరిగే పోలింగ్ను ప్రభావితం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని చేపట్టిన కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని, దీన్ని నిలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ కార్యక్రమం వివిధ మాధ్యమాల్లో ప్రసారం కాకుండా అడ్డుకోవాలంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రణదీప్ సుర్జేవాలా, అభిషేక్ సింఘ్వి తదితరులు సిఈసి రాజీవ్ కుమార్కు వింతపత్రం సమర్పించారు. ప్రచారం మీద నిషేధం ఉన్న ధ్యానం రూపంలో ప్రధాని దీనికి భంగం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. కావాలంటే జూన్ 1వ తేదీ సాయంత్రం తర్వాత ధ్యానం చేసుకోవచ్చు అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ సభల్లో తమ మీద చేసిన నిరాధార ఆరోపణమైన చర్యలు తీసుకోవాలి. అదంతా పక్కన పెడితే టీవీలని వార్తలు వేయొద్దు, పత్రికల్ని వార్తలు వేయొద్దు, యూట్యూబ్ని లైవ్లు చూపించొద్దు అనేటటువంటి హక్కు ఎన్నికల సంఘానికి ఉందా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.